ఏమైంది సకు? ఏమండి, అప్పట్లో మా ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉండేది. అందరం ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళం. నాన్నగారు, నేను పెద్దదాన్నైపోయాను. చూడండి, నేనెంత పొడిగయ్యాను. అమ్మ ప్రతిరోజు మధ్యాహ్నం తిరగల్లో జొన్నలు విసిరేది. నాన్నగారు భక్తిగా శ్లోకాలు పఠించేవారు. వెనపూసివ్వు, ఆలస్యం అవుతుంది. పాండురంగుడు ఎదురు చూస్తున్నాడు. బామ్మ నాకు సంస్కారం నేర్పింది. అమ్మ అమ్మ, వెళ్ళకు, ఆగమ్మా. ఏయ్, ఏమైంది బామ్మ? అల్లరి పనులు చేస్తే ఊరుకోను. నువ్విప్పుడు పెద్దదానివయ్యావు. పెద్దవాళ్ళని నువ్విలా ఎదురు ప్రశ్నలు వెయ్యకూడదు. మా ఇల్లు కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్మ లేదు, నాన్న లేరు, బామ్మ కూడా లేదు. ఈ ఇంట్లో గోడలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా దీనంగా చూస్తున్నాయి. సకు ఇబ్బందులు పడుతోంది, బాధలో ఉందని మీకెవరు చెప్పారు? మా అమ్మ తనని ఎప్పుడో క్షమించింది, ఇంట్లోకి రానిచ్చింది. తనిప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు, దీపావళి పండగని చక్కగా జరుపుకున్నాము. ఏమంటే మీరు చెప్పింది వినగానే మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. పాండురంగా, సకు, నేను నీకు చెప్పనా మీ అమ్మ, నాన్న, బామ్మ ఎక్కడున్నారు? మీకు తెలుసా? అయితే చెప్పండి, త్వరగా చెప్పండి. వాళ్ళు తీర్థయాత్రకు వెళ్లారు. కార్తీక మాసం కదా. ఈ సమాచారం నాకెవరో చెప్పారనుకోకు. వాళ్ళని నేను స్వయంగా కలిశాను. ఆ కాశీరాం బాబాయ్ వాళ్ళ ఇంటికి వసూలుకి వెళ్ళాను కదా. వాళ్ళు ఆ రోజు అక్కడ బస్సు చేశారు. మీరు మా అమ్మని నాన్నని కలిశారా? సక్కుకొచ్చిన కష్టాలకి కారణం పాండురంగుడు కాదు, కారణం మీరు. మీరు సాక్షాత్తు పాండురంగుని అవమానిస్తున్నారు. అందుకే మీ మనసులో జాలి, దయ, కనికరం అనేవి లేవు. ముల్లోకాలని కాపాడే ఆయన్నే మీరు తప్పు పడుతున్నారా? ఆయన మీరు పూజించకపోయినా పర్వాలేదు, దయచేసి మీరు ఆయన నిందించకండి. ఆయన్ని వద్దు అనకండి. ఆపండి, ఇక చాలా ఆపండి. ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, మా అమ్మని అవమానించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు. మీరు వాళ్ళని కలిశారా? తర్వాత నేను వాళ్ళ మీద అరిచాను. నువ్వు అలా అనుకున్నావు కదా? లేదు సకు, నీ గురించే మాట్లాడుకున్నాము. మనసు పూర్తిగా కబుర్లు చెప్పుకున్నాం. వాళ్ళు కనిపించగానే అరవడానికి నేనేమి దుర్మార్గుణ్ణి కాను. వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు నీ యోగక్షేమాలు అడిగారు. నీ మీద బెంగ పెట్టుకున్నారు. మా అమ్మ నిన్ను ఇంట్లోకి రానిచ్చిందని చెప్పాను. వాళ్ళ మనసులోని భారం దిగిపోయింది. వాళ్ళని కలవగానే దేవుడి మీద మనసు నిలవట్లేదని చెప్పారు. నువ్వు సుఖంగా ఉన్నావని వాళ్ళకి తెలియగానే భక్తులందరితో కలిసి వీళ్ళు కూడా కీర్తనలు పాడారు. ఇంకా నేను దీపావళి పండుగ సంబరంగా జరుపుకున్నామని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నేను వాళ్ళకి చెప్పాను, సకు గురించి ఆందోళన పడకండి అని. వాళ్ళు నాతో పండరిపురానికి వెళుతున్నామని కూడా చెప్పారు.